వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సలిజం నుంచి విముక్తి పొందుతుంది. ఉగ్రవాదానికి మోడీ, బీజేపీ తప్ప మరెవరూ సమాధానం చెప్పలేరన్న అమిత్ షా. ఆపరేషన్ సింధూర్ తర్వాత టెర్రరిస్టులకు గట్టి బదులిచ్చామని వెల్లడి. ఇప్పుడే ఏ నిర్ణయానికి రావద్దు. ఎయిర్ ఇండియా ప్రమాద నివేదికపై రామ్మోహన్ నాయుడు కామెంట్. తుది నివేదిక కోసం వేచి చూద్దామని వెల్లడి. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందన్న లక్ష్మణ్. బీజేపీతోనే వెనుకబడిన కులాలకు న్యాయం జరుగుతుందని వెల్లడి. డెడికేషన్ కమిటీ రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఫైర్. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ కమిషన్ నివేదిక. ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ నిర్వాహకులు బాధ్యులని వెల్లడి. అలాగే డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ పోలీసుల బాధ్యులన్న నివేదిక. రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసే ఎంపీలకు జీతం సరిపోదు. సిబ్బందికి జీతాలిచ్చాక మిగిలేది అంతంత మాత్రమే అన్న కంగనా రనౌత్. యూపీ బలరాంపూర్లో మత మార్పిళ్లపై దర్యాప్తు సాగుతోంది. చింగూర్ బాబా విదేశీ నిధులు అందుకున్నాడన్న సీఎం యోగి. 40 బ్యాంక్ ఖాతాల్లో 100 కోట్లకు పైగా లావాదేవీలు గుర్తించినట్లు వెల్లడి. కుర్చీ అంత ఈజీగా దొరకదు, చిక్కితే వదలొద్దన్న డీకే శివకుమార్. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారు. ఏపీలో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందన్న జగన్. పోలీస్ రాజ్యమా, నియంతృత్వ రాజ్యమా అన్నట్టుగా మారిందని కామెంట్. ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని వ్యాఖ్య. కృష్ణా జిల్లా గన్నవరం పీఎస్కొచ్చిన మాజీ ఎమ్మెల్యే వంశీ. ఈ నెల 7న తీవ్ర జ్వరంతో విజయవాడ ఆసుపత్రిలో చేరిక. తిరుపతి జిల్లా చంద్రగిరి బీసీ బాలికల హాస్టల్ విద్యార్థుల నిరసన. హాస్టల్లో సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఆగ్రహం. తమతో వెట్టి చాకరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం. హాస్టల్ సమస్యలు పరిష్కరిస్తానని ఎంపీడీఓ హామీ. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో రైతుల ఆందోళన. కార్గో ఎయిర్పోర్టు భూసేకరణకు వ్యతిరేకంగా నిరసన. సిద్దిపేటలో బీమా సొమ్ము కోసం అత్తను హత్య చేయించిన అల్లుడు. అద్దె వాహనంతో ఢీకొట్టించి మర్డర్. దృశ్యం 2 సినిమా చూసి నేరం చేసినట్లు వెంకటేష్ అంగీకారం. అత్త పేరుపై 60 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించి ఘాతుకం. కర్ణాటక రాయచూర్ జిల్లా కడ్లూరులో దారుణం. సెల్ఫీ దిగుదామని కృష్ణానదిలో భర్తను తోసేసిన భార్య. ఈదుకుంటూ నది ఒడ్డుకు చేరిన భర్త తాయప్ప. తనను చంపేందుకు భార్య కుట్ర చేసిందన్న బాధితుడు. విజయవాడ రిటైర్డ్ ఇంజనీర్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం. నిందితురాలు అనూష స్వస్థలం సిద్దిపేటగా గుర్తింపు. హత్య తర్వాత బెజవాడ బస్టాండ్ నుంచి తిరుపతి బస్ ఎక్కినట్లు నిర్ధారణ. నిందితుల కోసం ఏపీ, తెలంగాణలో గాలింపు. మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాల్లో అడవి దొంగలు. భారీగా టేకు చెట్ల నరికివేత. రాత్రికి రాత్రి జిల్లా సరిహద్దులు దాటించేస్తున్న చోర్స్. విజయవాడలో 5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ సీజ్. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తూ ఉండగా పట్టివేత.